నాన్ వెజ్ చాలా దారుణంగా దురుసుగా వ్యవహరిస్తున్నాడు. నాన్ వెజ్ ఏందన్నా? ఆడొక లుచ్చా నా కొడుకు, డూపు నా కొడుకు. నాన్ వెజ్ ఏంది? బట్టతల నా కొడుకు. వాడెవడన్నా అసలు రియాక్ట్ కావడానికి? గాడు వాడు శివాజీ అన్న ఏదో మాట్లాడితే వీడెవడు మాట్లాడడానికి, రియాక్ట్ కావడానికి? వాడు ప్రపంచ యాత్రికుడు. ప్రపంచ యాత్రికుడిలో ఏం చేయాలి? ప్రపంచ యాత్రికుడు అంటే ఆ యాత్రికులు తిరిగి అవి మాత్రమే చూపించాలి. ఈడెవడు ఆతుగాడు రియాక్ట్ కావడానికి? నువ్వెవడివి రా ఆతుగాడిని రియాక్ట్ కావడానికి? నాన్ వెజ్ అన్న కొడక, ఇండియాకి వస్తే ముక్కల కింద నరికి గద్దలకి వేస్తా అని చెప్పిన. అయితే ఇప్పుడు అంటే ఫాలోవర్స్ ని కూడా నేను ఎవరిని నేను ఫాలో అవ్వమని అడగలేదు, సో ఎవరు నాతో ఉండమని అడగలేదు అంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. అవునన్నా, ఎందుకు ఫాలో కావాలి? వాని వల్ల ఉపయోగం ఏంది? వానికి ఎందుకు వాళ్ళ వీడియోలు ఎందుకు చూడాలి? వాడిని ఎందుకు ఫాలో కావాలి? మాకేం అవసరం అసలు? అందు గురించే ఈరోజు చాలా మంది బుద్ధి తెచ్చుకొని మమ్మల్ని తిడుతుండు కాబట్టి అందు గురించి అన్సబ్స్క్రైబర్ కొట్టింది. నేను ఎప్పుడు సబ్స్క్రైబర్ కాదు వాడిని వీడియోలు నేను ఎప్పుడు చూడలే. దొంగ నా కొడుకు వాడు డబ్బులు సంపాదించుకోవడానికి, వాడి న్యూస్ సంపాదించుకోవడానికి ఇవన్నీ డ్రామా క్రియేట్ చేస్తుండు. గరికపాటి గారిని చాలా దారుణంగా అసభ్యకరంగా అంటే దూషించడం జరుగుతుంది కదా, సో వాటిని ఎలా నువ్వెవనివిరా అసలు మాట్లాడడానికి? గరికపాటి గారి గురించి కానీ లేకపోతే మా శివాజీ అన్న గారి గురించి కానీ మాట్లాడడానికి నువ్వెవడివి అసలు? నీకేం అవసరం అసలు? వీడికి ఏం అవసరం మాట్లాడడానికి? ప్రపంచ యాత్రికుడు అన్నప్పుడు ఆ యాత్రికులు తిరిగి అవి మాత్రమే అడ్డమైన దళిద్రమైన చూపిస్తున్నావుగా, అదేదో చేసుకొని బతకని అనే ఇన్ని రోజులు అనుకున్నాము. ఊరుకునే కొద్దీ నెత్తికి ఎక్కుతుండే ఈ కాడి నుంచి ఊరుకునేదేలే. వాడెక్కడున్నా ముక్కల కింద నరికి అక్కడే గద్దలకేస్తాం. అంటే ఏజ్డ్ ఉన్నాడు కదా, సో అనసూయ గారి డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మరో యూట్యూబర్ అంటే మిలియన్ ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్ దగ్గర వరకు కూడా వెళ్ళింది. ఏం చెప్తారు? ఏజ్డ్ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఒకటి ఏంటంటే వీనికి డబ్బు మతం ఎక్కి డబ్బు సంపాదించుకోవడం, వాని మైండ్లో డబ్బు మాత్రమే ఉంది. నన్ను ఎవడు ఏమి చేయలేడు, నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి. నీ మతం దిగే రోజు వస్తుంది, నీ 6 కోట్లు దిగేబోయే రోజు గిట దగ్గరలోనే ఉంది. ఏదైతే హల్లెలూయా దేవుడు నమ్ముతాడో కొలుస్తాడో ఆ హల్లెలూయా దేవుడు రమ్మంటున్నాడు రా. నరకలోకం ఉంది ఇక్కడ, నీకు సిద్ధం చేసి ఉంది. పరలోకంలో నరకలోకం ఉంది, రారా అని పిలుస్తుంది. ఈ రోజు వచ్చింది నీకు. అందుగురించే సత్యనారాయణ సారు వీళ్ళందరూ కేసులు ఫైల్ అయినాయి. వాని త్వరలో పట్టుకొస్తారు. పట్టుకొచ్చిన నెక్స్ట్ క్షణం ఇక్కడికి హైదరాబాద్కి పట్టుకొచ్చిన నెక్స్ట్ క్షణం చెంచల్గూడ జైల్లో వేసి ఆ నాలుక అయితే ఏదైతే ఉందో అది కటింగ్ బ్లేడ్తో లాగి కట్ చేయాలి నా కొడుకుకి. శివాజీ గారు ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేశారో తర్వాత మహిళా కమిషనర్ గారు తీసుకొచ్చి ఆయన్ని మందలించడం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నాన్ వెజ్ అనే వ్యక్తి హిందూ దేవుల గురించి ఏ విధంగా వ్యాఖ్యానించాడో, అయినప్పటికీ ఇంత లేట్ అవుతుంది, సో దీన్ని ఎలా చూస్తారు అన్న? శివాజీ గారిని మహిళా కమిషన్ పిలిచింది, మళ్ళీ నాగబాబు గారిని పిలవాలి కదన్నా, మరి అనసూయ మేడంని పిలవాలి కదన్నా, ఈ బట్టతల నా కొడుకు నాన్ వెజ్ కానీ పిలవాలి కదన్నా. మళ్ళీ వీళ్ళందరూ ఏరన్నా? ఎక్కడ వెళ్ళిపోయారన్నా? ఇక్కడ ఉన్న శివాజీ గారిని పట్టుకున్నారే. మా అన్న మంచి గురించి చెప్పిండు, మా భవిష్యత్తు గురించి చెప్పిండు, పరిస్థితులు బాగాలేవు కాబట్టి బయట చెప్పిండు, మంచి గురించి చెప్పిండ్రు. మళ్ళీ వీళ్ళందరూ రాలేదు. నాగబాబు గారు, అనసూయ మేడము, మరి ఈ బట్టతల నా కొడుకు నాన్ వెజ్ గాడు, వీళ్ళందరూ మహిళా కమిషన్ ఎందుకు పిలిపియలేదు? ఎందుకు రాలేదు? ఎక్కడ వెళ్ళిపోయినరు? మళ్ళీ మహిళా కమిషన్ ఏం చేస్తుంది? స్వేచ్ఛ లేదన్నారు కదా మరి వీళ్ళు, నాగబాబు గారు అలాగే అనసూయ మేడము, వీడు బట్టతల కూడా నాన్ వెజ్ గాడు అన్నాడు కదా. వీళ్ళని ఎందుకు పిలిపియలేదు మహిళా కమిషను? శివాజీ గారిని మాత్రమే ఎందుకు పిలిపించిండ్రు? ఇక్కడే తెలుస్తుంది కదన్న నిజం నిప్పు లాంటిదని. మా అన్న నిప్పులాగా మాట్లాడింది కాబట్టి, నిజం మాట్లాడింది కాబట్టి ఆయనను పిలిపించింది తప్పితే మరి నా కొడుకులు అందరూ ఎక్కడ వెళ్ళిపోయినరు? వీళ్ళందరూ ఏరి మహిళా కమిషన్ మరి ఎందుకు పిలిపియలేదు? వీళ్ళని సమాధానం చెప్పాలి తక్షణమే ఈ మహిళా కమిషన్. ఇప్పుడు నాన్ వెజ్ గారు కూడా అంటే ఇప్పుడు ఈయన చేసే కామెంట్స్ వెనుక ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, అందుకే ఇదంతా జరుగుతుందని కూడా అనుమానాలు వస్తున్నాయి. సో మీకు అట్లా ఏమన్నా అనిపిస్తుంది? వీడు ఎక్కడో ఉండి ఏ దేశంలో ఉండి ఏదేదో సొల్లు బాగుడు మాట్లాడుతుండు. నేను ఇండియాకి రాను. ఇండియా అంటే భయమా? ఉచ్చబడ్డదా? ఇండియా అంటే పులిలాగా సింహంలాగా కనపడ్డది కదా నీకు. మరి ఎందుకు రావట్లేదు? నీకు డబ్బులు మతం ఎక్కా? వీళ్ళ అమ్మ నాన్న వెళ్ళిండ్రు కదన్నా అక్కడికి. పొలిటిక్స్ అంటే ఏమి లేదు వీడికి, ఆ వీడియోలు చేసుకుంటా బతుకుతుండు. అది మేము వేసిన భిక్షనే. ఇప్పుడు వీళ్ళ అమ్మగారు అక్కడికి వెళ్ళారు, మంచి సాంప్రదాయంతో చీరతో కట్టుకొని వెళ్ళారు.
ఆ దేశానికి. మరి అక్కడ ఉండకూడదు, ఇట్లా ఉండకూడదమ్మా చీర కట్టుకొని మనం ఇతర దేశం వచ్చాము, ఇక్కడ ఇట్లా ఉండదు, ఇక్కడ ఓన్లీ పొట్టి పొట్టి నిక్కర్సు ఇట్లా వేసుకుంటారమ్మా. మరి చెప్పలేదురా మీ అమ్మగారికి? ఎవరికైనా తప్పు అమ్మనే, మరి ఎందుకు చెప్పలేదు మీ అమ్మగారికి? చీర కట్టుకునే ఉంది కదా వాళ్ళ అమ్మగారు, తప్పు కదా. మరి ఇట్లా ఉండొద్దని చెప్పాలి కదా. తప్పు నేను అనడం గిట్ట తప్పే, కానీ మా దేవుళ్ళ పట్ల గర్వం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే అందు గురించి మేము అనవలసింది వచ్చి ఎవరికైనా అమ్మనే, కానీ మరి చెప్పలేదే మీ అమ్మగారికి? స్వేచ్ఛ లేదా? నువ్వు చూసావారా స్వేచ్ఛ ఉందో ఇక్కడ లేదో నీకు తెలుసారా? బట్టదల నా కొడక నాన్ వేసానుగా, నీకు తెలుసా స్వేచ్ఛ ఉందా లేదా అని? ఇక్కడికి వచ్చి చెప్పు. మరి ఇక్కడ మహిళా కమిషన్కి వచ్చి హైదరాబాద్కి వచ్చి చెప్పు, ఇక్కడికి వచ్చి చెప్పు. దమ్మున్న మొగోడినివే అయితే నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పు. ఫస్ట్ వాడు సక్కంగా ఉంటే తర్వాత యుద్ధం ప్రకటించవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ వచ్చేసి వాడు ఒక డఫాగాడు. నిజంగా నేను చెప్తున్నాను, వాడికి నిజంగా ఎక్కడేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో జనాల్లో చెప్పాడు, సో కొన్ని థింగ్స్ అయితే చెప్పాడు, అవి కొన్ని మంచిగా తీసుకున్నా కానీ కొన్ని థింగ్స్ అయితే చాలా వరస్ట్ థింగ్స్ వాడి. ఇంకోటి ఏంటంటే అతను అభిమానించే వాళ్ళని కూడా ఇలా అనవసరంగా తిట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పి నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే మనోడు ఆ బత్తాయి కాయలు అది ఇది అని చెప్పేసి తర్వాత నా కళలో ఆంజనేయ స్వామి వచ్చి అని చెప్పేసి ఏదో చెప్పాడు. ఇదంతా వేస్ట్. వాడికి నిజంగా నోటికి ఏదో అది మాట్లాడిస్తున్నాడు. అంటే ద్రౌపది దేవి గురించి సీతమ్మ గురించి మాట్లాడిన అన్వేషే సో మళ్ళీ దేవుడు వచ్చి ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉండమని చెప్పాడు. ఈసారి ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉండడం అంటే ఏంది? ఆ పుచ్చకాయలు ఆ కీరా దోసకాయలు అవి చూపించి ఇలా ఉంటుందని చెప్పడమే సపోర్టా? లేకుంటే ఇప్పుకొని తిరగండి అమ్మా చీరలే మనకు అందాలు కాదు అని చెప్పేసి ఇప్పుకొని తిరగడం సపోర్టా? నాకు తెలిసి సపోర్ట్ అంటే ఏంది? ఆయన చెప్పింది కరెక్టే, సో పాటించండి అని చెప్పడం సపోర్ట్. ఒకళ్ళకి సపోర్ట్ గా ఉంటే సపోర్ట్ గా, నువ్వు ఒకటికి యాంటీగా వెళ్ళి సపోర్ట్ అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. హలో బ్రదర్, హాయ్. ఆయన నాన్ విష్ యూట్యూబర్ అంటే ఇప్పుడు గరికపాటి గారి మీద ఒక యుద్ధం ప్రకటిస్తున్నట్టు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సో వాటిని ఎలా చూస్తారు? స్పందించాలి, కంపల్సరిగా స్పందించాలి. ఆయన స్పందించి ఆడి మీద తగిన కేసు పెడితేనే గవర్నమెంట్ కూడా స్పందించిద్దని మేము అనుకుంటున్నాము. ఆ దరిద్రుని ఇంకా వదిలిపెడతాం. ముఖ్యంగా మన తెలుగుడని మీరు ఊరుకోవద్దు గరికపాటి గారు. ఆడికి బుద్ధి జ్ఞానం అనేది వచ్చేలాగా చెయ్యాలి అని నేను గరికపాటి గారిని కోరుకుంటున్నాను. ఆయనకు ఒక పేరు ఉంది, ఒక సొసైటీలో ఒక మంచి ఉంది. ఆయన చెప్పిన మాటలు వింటాం. ఆయన చెప్పిన ఎన్నో ఒక కామెడీ ఉన్నా కానీ ఎన్నో విధాలుగా ఉపయోగపడ్డాయి జనానికి. అంత ఆదరణ ఉన్న మీలాంటి వాళ్ళనే ఇలాంటి దరిద్రుడు వాగుతున్న వాగుళ్ళు మీరు పట్టించుకోవాలి. కంపల్సరిగా పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు స్వయంగా ఆ నీచుడు మీద, నీచుడు లాంటి నీచుడి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు అంటే శివాజీ గారు చేసిన కామెంట్స్ కి ఇప్పుడు ఉమెన్ కమిషనర్ గారు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఎట్లా నాన్ వెజ్ ఇంత దురుసుగా వ్యాఖ్యానిస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. సో వీటిని ఎలా చూస్తారు? అన్న స్పందించారన్న. మన మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నమే హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీటింగ్ లో విన్నాను, ఎస్ఐ గారు ఎవరు మాట్లాడుతుంటే విన్నాను. యూట్యూబర్ని ప్లస్ ఇన్స్టాగ్రామ్ని ఇద్దరిని పిలిచాము, ఆయన డేటా మొత్తం తీసుకున్నాము, వదిలిపెట్టాం. ఓకేనా? హైదరాబాద్ పోలీసుల కంటే ఒక పేరు ఉందన్న. ఎంత పెద్ద దొంగ ఏడ దాక్కున్నా కానీ ఆడంతటా ఆడే వచ్చి లొంగిపోయేటట్టు చేయగల సత్తా మా హైదరాబాద్ పోలీసులకు ఉంది. చేస్తారని సంక్రాంతి లోపు ఆశ అయితే ఈ రోజు మధ్యాహ్నం కలిగిందన్న. ఓకే, ఓవరాల్ గా ఇష్యూ అసలుకి ఒక వస్త్రధరణ దగ్గర నుంచి ఇప్పుడు నాన్-వెజ్ దగ్గరికి వెళ్ళి హిందూ దేవాలయాలకు కూడా వెళ్ళడం జరిగింది. సో వీటిని ఎలా చూస్తారు? బిగ్ బాస్ అయిపోయింది, మీడియా వాళ్ళకి ఏం దొరకట్లేదన్న మూమెంట్ లో మొదలైందన్న ఇది. ఈ మూమెంట్ ని మన వాళ్ళు అసలు తగ్గేదే లేదన్నట్టు పైదాకా తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు పైన ఆకాశం మీద ఉంది, కానీ ఆయన వచ్చి జైల్లో పడ్డాడు అనుకోండి కింద పడిపోయిద్ది, ఇక కామ్గా అవుతారు. కాబట్టి ఆడు దొరకాలి, తొందరగా స్పందించాలి గవర్నమెంట్. ఇంకా ఏంటంటే మన హిందూ సంఘం పెద్దలు కూడా కొంతమంది స్పందించారు, కానీ ఇంకా పెద్దవాళ్ళు స్పందించాలి. ముఖ్యంగా గరికపాటి గారి మీద అన్న మాటలకి ఆయన స్పందించాలి. కంపల్సరిగా పోలీసుల్ని కోరాలి ఆయన వెళ్ళి. అప్పుడే ఒక మొదలనేది ఆ దరిద్రుడికి అని మేము అనుకుంటున్నాం. నాన్ వెజ్ చేసిన ఈ కామెంట్స్ పై అంటే ప్రతి వీడియో వెనుక ఎవరో ఉన్నారు అంటే ఏమన్నా ఏదైనా యూట్యూబర్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా ఆఫర్ ఇచ్చాడేమో అని అనుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా బెట్టింగ్ యాప్లకి ఒక దెబ్బ కొట్టిన వ్యక్తి, ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చారేమో, ఏమి ఈ సంవత్సరంలోపు ఏదైనా చేయాలని ఏదైనా డబ్బులు ఆశ చూపారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయన మాట్లాడిన మాటలు. కానీ అడు విన్నాను, నేను 4-5 వీడియోలు విన్నాను. వినాయకుడు నిన్ను క్షమించడు, ఆయన్ని తిడతానంట, మన వినాయకుడు క్షమించడు అంట. వీడు తిట్టే పాపిష్ట మాటలకి వినాయకుడు ఆయన్ని క్షమించారా? ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. అట్లాంటి దరిద్రుడిని వదిలిపెట్టకూడదు అన్న. ఏదో తాగిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడరన్నా. ఆడు మాట్లాడిన మాటలు కానీ ఆడు మాట్లాడిన విధానం కానీ ఏంటంటే ఇంకా చాలా బాధేసింది. ముఖ్యంగా గరికపాటి గారి దగ్గరికి ఆయన గురించి మాట్లాడతాం చూసావా, అది ఇంకా చాలా రాంగ్. ఆయన ఊరుకున్నాడు, కానీ ఆయన అభిమానులుగా మేము తిడతానే ఉన్నాం. కింద కామెంట్లు చూస్తూనే ఉంటారు మీరు. కంపల్సరిగా బండా బూతులు తిడుతున్నారు.
ఆయన ఎలా తిడుతున్నారంటే నోటికి మనం అనకూడదు మీడియా ముందు, అంతకన్నా ఘోరంగా కింద కామెంట్లు పెడుతున్నారు. అంత మట్టికి సంతోషం. కనపడితే మాత్రం ఆయన వదిలిపెట్టద్దు. ఆడు ఏ దేశంలో ఉన్నాడో అక్కడ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మా ఎన్ఆర్ఐలు కూడా చర్యలు తీసుకున్నాడు. ఆడుండడు బాగుండేదని మేము ఆశపడుతున్నాం. అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ని కూడా మిమ్మల్ని ఎవరికి ఫాలో అవ్వమన్నారు అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాకా తిన్నాడు కదన్నా, తిన్నాడు కదా, ₹1 తిన్నాడు కదా, రూపాయి తిందే ఏడకెక్కింది తలకెక్కింది అంటారు. డబ్బులు పెరిగే కొద్దీ తల పెరిగిద్ది అంటారు చూసావా. ఒక్కసారిగా తల ఊడిపోయింది చూసావా. ఎప్పుడో ఊడేది ఇప్పుడే ఊడింది వీడికి, అర్థమైందా. ఇంకా ముందు ముందు వీడికి ముసళ్ళ పండగ ఉంది కంపల్సరిగా సొసైటీలో. మా దేవుళ్ళు జోలికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాగే జరిగిద్ది. ఈ దైద్యుడికి చేసి చూపియాలని చెప్పేసి నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. స్పందిస్తారు. హైదరాబాద్ పోలీసులకి ఒక పేరు ఉంది. రీసెంట్ గా ఐబొమ్మ రవిని చూసాం కదా, ఆడు దొరకడనుకున్నాం, ఆడు ఎవడో కూడా దొరకడనుకున్నాం. పేరు ఊరు లేనివాడినే పట్టుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు. అట్లాంటి ఊరు తెలుసు, ఆడి పేరు తెలుసు, ఆడు ఏడుంటున్నాడో కూడా తెలుసు కాబట్టి వదిలిపెట్టరు. హైదరాబాద్ పోలీసులకు ఒక చరిత్ర ఉంది, ఇంకో చరిత్ర రాయబోతున్నారు. సంక్రాంతి కల్లా ఆయన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారని ఆశ అయితే నాకుందన్న. అట్లాంటి తెలివి గల్లాలను ఏం చేయాలంటే కింద పడుకోబెట్టి మళ్ళీ లేపి మళ్ళీ వాడుకోవాలి. బుద్ధి జ్ఞానం అని అంటారు చూసావా, అవి రెండు పోయినాయి కాబట్టి అవి రెండు మళ్ళీ వచ్చేలాగా పోలీసులు చేసి ఆయన్ని వాడుకోవాలి.